హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో క్రిస్పీ అయిన ఈ పొటాటో రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముందుగా దీనికోసం అయితే మనం 2 కప్పులు అటుకులు తీసుకుంటామండి. ఇలా ఫిల్టర్ చేసే గిన్నెగాను ఉంటే మీరు ఇది పెట్టుకొని అయితే అటుకులు అనేవి నీట్గా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఫస్ట్ టైం అయితే వాటర్ అనేవి ఏ కలర్లో వచ్చాయో నాకు వాష్ చేస్తున్నప్పుడు చూసారు కదా. లేదా మీ దగ్గర అలాంటి గిన్నె లేనప్పుడు నీట్గా అటుకులని వాష్ చేసుకొని వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవచ్చండి. సో ఇలా గిన్నె ఉంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ రెండోసారి కూడా నేను వాష్ చేశానండి. వాటర్ కలర్ చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా అయితే మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నేను ఒక 2 స్పూన్లు వాటర్ వేసానండి. బేస్ అయితే నేను నీట్గా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి. సో ఇలా నానబెట్టేశాకైతే మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి పొటాటోస్ని, వాటిని అయితే తీసుకొని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 పొటాటోస్ని తీసుకున్నామండి. ఎందుకంటే మనం అక్కడ 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కదండి. ఎన్ని కప్పుల అటుకులు తీసుకుంటే అన్ని పొటాటోస్ అయితే తీసుకోవాలండి, ఈక్వల్ అమౌంట్లో. సో ఇలా అయితే ఎంచక్కా పీల్ ఆఫ్ చేసి అయితే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మనం స్మాష్ అయినా చేసుకోవచ్చు అండి. ఇక్కడ పొటాటోస్ బాగా ఉడికాయి కాబట్టి అది నీట్గా పిండిగా వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది స్మాష్ అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా తురుముకోవచ్చు అండి, మన ఇష్టము. పొటాటోస్ బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి ఇలా స్మూత్గా వచ్చేస్తుందండి. మనకైతే ఇలా పిండిగానైతే రావాలి. సో ఇక్కడ నీట్గా వచ్చేసాయండి. నెక్స్ట్ ఇలా తురిమి పెట్టుకున్నాక మనం పక్కన పెట్టేసుకుంటామండి. ముందుగా అటుకులు అనేవి తీసుకున్నాం కదా, దాంట్లో అయితే ఇది యాడ్ చేస్తాము. 10 నిమిషాలు అయ్యాక అటుకులు అనేవి నీట్గా త్వరగా నానిపోతాయండి. సో అటుకుల్లో మనం స్మాష్ చేసిన పొటాటోని అయితే యాడ్ చేసేసుకుంటాము. నెక్స్ట్ దాంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తాము. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, లేదా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. చిల్లీ ఫ్లేక్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకోవడమే. నెక్స్ట్ దీంట్లో మనం 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నామండి. మళ్ళీ దీనికోసం మనమైతే అల్లం ఒక 4 ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 3 ముక్కలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటామండి. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనకి ఇలాగా వచ్చాక మనం దీన్ని కూడా నీట్గా తీసుకొని స్పూన్తో దాంట్లో యాడ్ చేస్తామండి. సో కొద్దిగా స్పైసీగా బాగా వస్తుంది. అలాగే యాడ్ చేసి దీంట్లో ఒక నిమ్మదబ్బ అయితే పిండుకుంటామండి. ఒకటంతా కాదు, హాఫ్ నిమ్మదబ్బ సరిపోతుంది. ఇలాగ దీంట్లో అయితే యాడ్ చేసుకుంటాము. చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తామండి. చేసి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మిక్సింగ్లోనే ఉంటుందండి మొత్తము, క్రాక్స్ అనేవి రాకూడదు. మొత్తం నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకోవచ్చు అంటుకుంటున్నట్టు అనిపిస్తే. అన్నీ నీట్గా నానాయి కాబట్టి బాగా ముద్దలాగా వస్తుందండి. సో ఎవరైనా అంటుకుంటుంది అనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనకైతే బాగా నున్నగా ముద్దలా రావాలండి, అంటుకోకుండా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా రావాలి. దాని తర్వాత అయితే మనం వాటిని పక్కన పెట్టుకుంటాము ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ మనం ఇలా రసగుల్ని అయితే ముక్కలు చేసుకొని పొడి చేసుకుంటామండి. రసగులు తీసుకోవచ్చు, లేదా బ్రెడ్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చండి. ఏదైనా కానీ ఆ 2 అయితే మనం ఏదైనా తీసుకోవచ్చు, మన ఇంట్లో ఏది ఉంటే అది. నేనైతే రసగుల్ని పౌడర్ చేసి వేసుకున్నానండి, మిక్సీలో పట్టేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా అయితే వస్తుంది పొడి. దీన్ని మనం ఒక కంటైనర్లోకి వేసేసుకుంటామండి, ఒక మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని నెక్స్ట్ అయితే మనం వీటిని నీట్గా ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనకి నచ్చిన షేప్లో మనం చేసుకుంటామండి. సో ఇలా నీట్గా అన్నీ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నచ్చిన షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం ఫ్రై చేసుకోవాలి కదండి, దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటాము ప్యాన్లో.
వేసుకొని కాగే వరకు బాగా కాగే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఈ లోపల మనం ఏం చేస్తామంటే ముందుగా మనం బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో అయితే ఈ రోల్స్ని డిప్ చేసుకుంటాము. ఇలా నీట్గా చుట్టూ అయ్యేలాగా మొత్తం ఇలా రోల్ చేసుకుంటామండి ఒకదాని తర్వాత ఒకటి. మనం ఆయిల్లో వెంటనే వేయకుండా ఇలా నీట్గా ఈ లోపల అన్నీ ఇలా చేసి పెట్టుకొని ఒకేసారి వేస్తే అన్నీ ఒకే షేడ్లో వస్తాయండి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తే ఒక్కొక్కటి ఒక్కోలా వస్తుంది. అందుకని అయితే కాగే వరకు వెయిట్ చేసి ఇలా వేయాలండి. సో ఇక్కడ చూడొచ్చు, ఒకదాని తర్వాత చక్కగా వేసేసి నీట్గా రెండు వైపులు కాలే వరకు అయితే మనం తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దండి, కాస్త ఒకవైపు కాలాకే తిప్పుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలండి. నూనె కాగే వరకు అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి. దాని తర్వాత ఇవి వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకైతే మనం వాటిని తీసేసేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ ఎంత చక్కగా వచ్చేసాయో. ఇలా మనమే ఇంట్లో బయట కొనకుండా హ్యాపీగా చేసుకోవచ్చండి క్రిస్పీ రోల్స్. మనకు నచ్చిన షేప్లో నచ్చినట్టు ఎంచక్కా వేసుకొని తినేయచ్చు. ఈవినింగ్ టైమ్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తింటారండి. ఊరికే బయట కొనడం కన్నా ఇలా మనమే చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరందరూ కూడా ఎలా వచ్చిందో నాకు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.